మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. నవీన్ కుమార్ రెడ్డికి 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు పడింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలిపోయింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 111 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. మొత్తం 1437 ఓట్లు పోలైతే 21 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ కు 763 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కి 652 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ కి ఒకే ఒక్క ఓటు పడింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషా మహబూబ్నగర్ నుంచి అందిస్తారు. మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. 1439 మంది లోకల్ బాడీ ఓటర్లు ఉన్నటువంటి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఎన్నిక జరిగింది. ఏప్రిల్ 2న ఫలితాలు రావాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో జూన్ 2కి అంటే ఇవాళకి ఫలితాలను వాయిదా వేసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే మొదటగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతుంది. ఎవరు గెలుపొందినా 10-15 ఓట్లతో గెలుపొందుతారని చెప్పేసి అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు 111 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఇక్కడ దాదాపు పాలమూరు జిల్లాలో 14కి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి లోకల్ బాడీ ఓటర్లు అయినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ కండువాలు కప్పింది. ఈ నేపథ్యంలో రసవత్తరమైనటువంటి పోరు సాగింది. దాదాపు ఇక్కడ పోటీలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా 100 కోట్లకి తగ్గకుండా ఖర్చు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క గోవా, కేరళ ప్రాంతాల్లో దాదాపు 10-15 రోజుల పాటు క్యాంపులు నిర్వహించి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా చర్యలు చేపట్టారు. అయితే ఈ ఎన్నిక ఫలితాలు ఏప్రిల్ 2నే రావాల్సి ఉంది. ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉంటుందనే భావనతోటి ఈసీ ఈ ఫలితాలను వాయిదా వేసింది. అయితే ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి 111 ఓట్లతోటి బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఎన్నిక అప్పుడే ప్రజల్లో మార్పు మొదలైంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని చెప్పేసి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సింహభాగం ఓటర్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని ముందు నుంచి వారు ధీమాగా ఉన్నారు. ఆ ధీమా మాదిరిగానే వారు గెలుపొందారు. 111 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇదే ఒరవడిని కొనసాగిస్తాము, భవిష్యత్తులో వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తాము గెలుపొందుతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఇక్కడ 1439 ఓట్లు ఉన్నటువంటి లోకల్ బాడీలో 1437 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21 చెల్లని ఓట్లు ఉన్నాయి. చెల్లని ఓట్లను తీసేస్తే 1416 ఓట్లకి లెక్కింపు చేశారు. ఇందులో బీఆర్ఎస్కి 763 ఓట్లు, కాంగ్రెస్కి 652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు మాత్రమే వచ్చిన పరిస్థితి. మొత్తంగా చూస్తే 111 ఓట్ల మెజార్టీతోటి బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్నగర్ నుంచి.